హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 1952 నుంచి నేటి వరకు జరిగిన ఎన్నికలపై వివరణ. బీసీలకు రాజ్యాధికారం బీసీ సమాజ్ లక్ష్యం. అదే ఏకైక లక్ష్యంతో బీసీ సమాజ్, బీసీ టైమ్స్ తొలి నుంచి పోరాడుతున్నాయి, కార్యాచరణ అమలు చేస్తున్నాయి. సబ్బండ బీసీ కులాలను ఏకం చేసి రాజ్యాధికారం కోసం పరస్పరం సహకరించుకోవాలని సందేశం ఇస్తున్నాయి. బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యంగా పోరాడాలని ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా బీసీల్లో చైతన్యం కోసం బీసీ సమాజ్, బీసీ టైమ్స్ కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలను సమీక్షించబోతున్నాం. నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు ఎన్నికైన నేతలు, వాళ్ళ సామాజిక వర్గాలను కూడా విశ్లేషించబోతున్నాం. ఫలితంగా బీసీల్లో చైతన్యం తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయంగానూ ఈ కథనాలు అవగాహన పెంపొందిస్తాయనలో సందేహం లేదు. ఆ నియోజకవర్గ చరిత్ర కూడా వీటిలో మిళితమై ఉంటుంది. బీసీ టైమ్స్, బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 2 పార్లమెంటు నియోజకవర్గాల హిస్టరీ అందించాం. ఆ కోవలో ఇది 3వ నియోజకవర్గం. ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల చరిత్ర చూశాం. ఇప్పుడు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటి నుంచి ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళెవరన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. దీంట్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 5 సార్లు మాత్రమే ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించారు. మొదటి 3 ఎన్నికల్లో అంటే 1952, 1957, 1962లో మహారాష్ట్రకు చెందిన హరీష్ చంద్ర హేడా గెలుపొందారు. ఇక మిగతా 9 సార్లు ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గెలిచారు. అందులోనూ 8 సార్లు రెడ్డి సామాజిక వర్గ నాయకులు గెలుపొందగా ఒకసారి వెలమ కులానికి చెందిన నాయకురాలు విజయం సాధించారు. మెజారిటీ బీసీ ప్రజలను వాళ్లే పాలించారు. తొలి 3 ఎన్నికల్లో 1952, 1957, 1962లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర పరిధిలో ఈ నియోజకవర్గం ఉండేది. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర వాసి హరిశ్చంద్ర హేడా 3 సార్లు విజయం సాధించారు. 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎం నారాయణ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 3 సార్లు అంటే 1971, 1977, 1980లో జరిగిన ఎన్నికల్లో అదే రెడ్డి సామాజిక వర్గం నాయకుడు ఎం రామగోపాల్ రెడ్డి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. 1984, 1989లో 2 సార్లు వరుసగా బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన తాడూరి బాలగౌడ్ గెలుపొందారు. 1991లో రెడ్డి కులానికి చెందిన గడ్డం గంగారెడ్డి గెలిచారు. 1996లోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆత్మచరణ్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1998, 1999 మరో 2 సార్లు రెడ్డి కులం నాయకుడు గడ్డం గంగారెడ్డి విజయం సాధించారు. ఇక 2004, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీసీ నాయకుడు గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత మధు యాష్కి గౌడ్ గెలుపొందారు. 2014లో కేసీఆర్ కుమార్తె వెలమ సామాజిక వర్గం నాయకురాలు కల్వకుంట్ల కవిత గెలుపొందారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. ప్రస్తుతం ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పార్టీల వారీగా చూస్తే 11 సార్లు కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపొందారు. 1952, 1957, 1962లో వరుసగా కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపొందారు. 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి నారాయణ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి వరుసగా 5 సార్లు అంటే 1971, 1977, 1980, 1984, 1989 సంవత్సరాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన టీడీపీ 1991లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 1996లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందగా 1998, 1999లో వరుసగా 2 సార్లు మళ్లీ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2004, 2009లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అరవింద్ కుమార్ 2019లో బీజేపీ తరపున గెలిచి ఎంపీగా కొనసాగుతున్నారు. థ్యాంక్ యూ.